అమ్మిర్చి ఆయన వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్. ఏపీలో మాత్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆ లీడర్ టంగు ఖంగుమందంటే చాలు ప్రత్యర్థుల నోటికి తాళం పడిపోవాల్సింది. అయితే నోటికి పదునెక్కువడం వల్ల వివాదాల్లోనూ ఆయన పేరు మారుమోగుతూనే ఉంటుంది. దీంతో ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పొలిటికల్ టెంపరేచర్ పీక్స్ కు చేరాల్సిందే అంటారు. లేటెస్ట్ గా పాదయాత్ర చేస్తాను అని ఆ లీడర్ ఒక డేట్ కూడా ప్రకటించారు. మరి దీని మీద కొత్త ఫైట్ రాజుకుంటుందా? ఇంతకీ ఎవరా లీడర్? తన ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పోరాటం కొనసాగిస్తున్నారు. తన నివాసంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అంబటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టరేట్ ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో ఇప్పుడు కొత్త కార్యక్రమంతో మళ్లీ వేడి పుట్టించేందుకు సిద్ధమయ్యారట. ఈ మ్యాటర్లో కూటమి సర్కార్ సరైన చర్యలు తీసుకునేంత వరకు తన పోరాటం ఆగదంటున్నారు అంబటి. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఓవైపు ప్రజా సమస్యలపై జనంలోకి దూసుకెళ్తూనే మరోవైపు తన ఇంటిపై దాడి కేసు నత్తనడకన సాగుతోందని అంబటి ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదంటూ ఆయన పోరుబాట పట్టారు. ఈ ఏడాది జనవరి 31న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు నేతలు దాడులు చేశారు. సీఎంను దూషించారని అంబటిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం కూడా జరిగింది. జైలు నుంచి విడుదలై వచ్చాక తన ఇంటిపై దాడి చేసిన వాళ్లను శిక్షించాలంటూ అంబటి అలుపెరగని పోరాటం చేపట్టారు. దాడి చేసిన వాళ్లను గుర్తించి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం అప్పటి నుంచి ఆయన రకరకాలుగా పోరాటం చేస్తున్నారు. దీనిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని అంబటి ఆరోపిస్తున్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ గత నెలలో కలెక్టరేట్ దగ్గర ఒకరోజు దీక్ష చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలంతా అంబటి దీక్షకు మద్దతిచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఎస్పీని కలిసిన అంబటి రాంబాబు దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు డీఎస్సీ అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూనే మరోవైపు తన ఇంటిపై దాడి అంశానికి సంబంధించి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ వచ్చే నెల 29వ తేదీన పాదయాత్ర చేస్తానని అంబటి ప్రకటించారు. గుంటూరులోనే తన నివాసం నుంచి డీజీపీ కార్యాలయం దాకా పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. తన పాదయాత్రలో జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా ప్రభుత్వంపై ముప్పేట దాడి చేసేందుకు అంబటి సిద్ధమయ్యారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోందట. తన ఇంటిపై దాడి కేసుకు సంబంధించి పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్తూ సుదీర్ఘ పోరాటానికి అంబటి రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్. 29వ తారీఖున ఎక్కడైతే మా ఇంటి మీద దాడి జరిగిందో అక్కడ నుంచి పాదయాత్రతో బయలుదేరి డీజీపీ ఆఫీస్కి వెళ్తా. తాడేపల్లిలో ఉన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా నా మీద దాడి చేసిన వారిని మేము ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడుకైనా అరెస్ట్ చేయండి అని ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం కోసం నేను పాదయాత్ర రూపంలో వెళ్తున్నాను. కూటమి సర్కార్ను గద్దదించే వరకు ముప్పేట దాడి తప్పదంటున్న అంబటి రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలంటున్నాయి గుంటూరు పొలిటికల్ సర్కిల్స్. ప్రకాశం జిల్లాలో టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉందట ఆ నియోజకవర్గం. అక్కడ టీడీపీ జెండా ఎగరేయాలని ఎంతో మంది నేతలు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విఫలమవుతూనే ఉన్నారు. ఇంతకీ అక్కడ వరుసగా ఎందుకు ఓడిపోతున్నామో తెలుసుకోవడానికి ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రయత్నించారట. మరి ఆయన ఆరా తీస్తే ఏం తెలిసింది? ఇక అక్కడ ఎదురవుతున్న వరుస ఓటములకు చెక్ పెట్టడానికి ఆ నేత ఎలాంటి వ్యూహం పన్నారు? ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? ఎర్రగొండపాలెంలో ఎగరని టీడీపీ జెండా, వరుసగా 4 సార్లు ఓటమి. ఇన్ఛార్జ్ వర్సెస్ సీనియర్ల పోరే కారణమా? ఇన్ఛార్జ్ కి సహకరించని లోకల్ లీడర్లు. వచ్చే ఎన్నికల్లో అయినా టీడీపీ పరిస్థితి మారేనా?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఎర్రగొండపాలెం నియోజకవర్గమే అని చెప్తారు. 1955లో ఏర్పడ్డ ఎర్రగొండపాలెం నియోజకవర్గం 1978లో రద్దయింది. ఆ తర్వాత పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా తిరిగి ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కూడా టీడీపీ ఓడిపోయింది. దీంతో టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గంగా ఎర్రగొండపాలెం మిగిలిపోయింది. ఇక్కడ పార్టీకి నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్నట్టుగా ఉందట పరిస్థితి. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి స్థానిక నేతల్లో కొంతమంది సహకరించలేదని చెప్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు అధికారం అందని ద్రాక్షలా మారింది. స్వపక్షంలోనే విపక్షంలా తమ్ముళ్లు పోట్లాడుకుంటుండటంతో ఇంతవరకు ఇక్కడ టీడీపీ బోనీ కొట్టిందే లేదని చెప్తున్నారు. టీడీపీకి లోకల్ గా నేతలు దొరక్క ఏరి కోరి వలస నేతలను తీసుకొస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదని టాక్. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుగు ఊడిన చందంలా మారుతోందట పార్టీ పరిస్థితి. నిత్య అసంతృప్త నేతలకు కళ్ళెం వేయడం ఇక్కడ ఎవరికీ సాధ్యం కావడం లేదట. రాష్ట్రంలో అధికారం దక్కిన ఎర్రగొండపాలెం టీడీపీలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా 2 వర్గాల నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. దీంతో ఇక్కడ నేతలు కలిసేదెప్పుడు, చేతులు కలిపేదెప్పుడు, పార్టీని గెలిపించేదెప్పుడు అని కేడర్వాపోతున్నారట. నియోజకవర్గంలో కత్తులు దూసుకుంటున్న 2 గ్రూపులకు చెక్ పెట్టేందుకు టీడీపీ నేత గూడూరి ఎరిక్సన్ బాబు కొత్త వ్యూహం రచిస్తున్నారని సమాచారం. ఆయన గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్థానిక పార్టీలో సీనియర్లైనా జూనియర్లైనా ఒకటేనని, అంతా ఒకే తాటిపై నడవాల్సిందే అంటున్నారట. అనధికారిక ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారనే పేరు తెచ్చుకున్న ఎరిక్సన్ బాబు స్థానిక టీడీపీలో అంతా తానే అయి ముందుకు నడిపించాలని చూస్తున్నారట. అభివృద్ధి పథకాలు, అధికారుల బదిలీలు వంటి విషయాల్లో అధికార పార్టీ తరపున తన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని టాక్. ఇక తన వ్యూహంలో భాగంగా నియోజకవర్గ టీడీపీపై పూర్తి పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. దీనిలో భాగంగా కూటమి సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో చక్రం తిప్పుతూ సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న నేతలు అడుగడుగునా ఎరిక్సన్ బాబుకు అడ్డం తగులుతూ తమ ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉన్నారట. టీడీపీ ఇన్ఛార్జ్ కి కొరకరాని కొయ్యగా మారారని చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఇన్ఛార్జ్ వర్సెస్ సీనియర్ నేతలు అన్నట్టుగా జరుగుతున్న పోరు పీక్స్ కు చేరిందట. ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం స్థానికంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతలు లేకపోవడంతో వలస వచ్చిన నేతలపైనే టీడీపీ ఆధారపడుతోందని సమాచారం. అయితే అలా వలస వచ్చిన ఎస్సీ నేతలకు లోకల్ సైకిల్ లీడర్లు సహకరించడం లేదని టాక్. తాము చెప్పినట్టు వినాలని, అన్ని వ్యవహారాలు తమ కనుసన్నల్లోనే నడవాలని స్థానిక నేతలు పట్టుబడుతున్నారట. దీంతో తన మాట చెల్లుబాటు కాక ఇన్ఛార్జ్ కి చుక్కలు కనిపిస్తున్నాయట. ఎర్రగొండపాలెంలో అధికారంలో లేకున్నా నేతల మధ్య అంతర్గత పోరుతో టీడీపీ క్యాడర్ సతమతమవుతున్నారని సమాచారం. టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబుకు ఈ తలనొప్పులు ఈ మధ్య ఎక్కువయ్యాయట. లోకల్ సీనియర్లతో విభేదాలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట ఎరిక్సన్ బాబు. స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పావులు కదుపుతున్నారట. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసే ప్రణాళికతో పాటు మార్కాపురం జిల్లాను తామే ఏర్పాటు చేశామనే విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారట. ఇలా నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్యం సాధించడంతో పాటు సీనియర్లను కూడా దారికి తెచ్చుకునే పనిలో ఉన్నారని టాక్. మరి ఆయన ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలంటున్నాయి టీడీపీ వర్గాలు. లోకల్ పొలిటికల్ సర్కిల్స్ ఏదైతే భావించాయో ఆ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. మళ్లీ హీటెక్కిపోతున్నాయట. కొత్తగా పదవి రాకతో ఆ లేడీ లీడర్ కాక పెంచేశారు అని టాక్. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతూ మరోసారి ఆధిపత్య పోరుకు సై అంటున్నారట. ఇక ఇన్నాళ్లు నియోజకవర్గంలో ఎనీ టైం ఎనీ సెంటర్ అంటూ చక్రం తిప్పిన ఎమ్మెల్యే కూడా తగ్గేదే లేదంటున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గంలో ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ ప్రోటోకాల్ రగడ రాజుకుంటోందని చెబుతున్నారు. అది కాస్త అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? పదవి తెచ్చిన తంట పెంచిందా పొలిటికల్ మంట? గద్వాల్లో ప్రోటోకాల్ రచ్చ షురు. నేతల పోరుతో అధికారులకు తలనొప్పి. గద్వాల్ మే సవాల్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డ గద్వాల్ నియోజకవర్గంలో రాజకీయం కొత్త మలుపు తిరిగిందట.
నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు నేతలు జోరు పెంచుతున్నారని టాక్. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్నారని చెప్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కాంగ్రెస్ మహిళా నేత సరితా తిరుపతయ్య మళ్లీ సై అంటే సై అంటున్నారట. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఆగుతూ సాగుతూ కొనసాగుతూ వస్తోందని లోకల్ టాక్. అయితే ఇదే మ్యాటర్ కి సంబంధించి మొన్నటిదాకా కాస్త స్లో అయిన సరిత మళ్లీ ఫుల్ ఫ్లోలోకి వచ్చేసారట. కొన్నాళ్ల పాటు సైలెన్స్ పాటించిన ఆ లీడర్ ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి వచ్చేసారని టాక్. గద్వాల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ కి చేరువయ్యారని ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. నియోజకవర్గంలో ఆయన చెప్పినట్టే జరుగుతోంది అంటున్నారు ప్రత్యర్థులు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన నామినేటెడ్ పోస్టులతో పాటు అధికార పార్టీ పదవులు కూడా తన వర్గానికే దక్కేలా బండ్ల చక్రం తిప్పారని కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేక వర్గమైన సరితా తిరుపతయ్య గ్రూప్ ఆరోపిస్తోంది. ఇక ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తన అనుచరులకే బండ్ల కృష్ణమోహన్ టికెట్లిప్పించుకున్నారని సమాచారం. దీంతో గద్వాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న సరిత వర్గానికి నిరాశ ఎదురైందట. గద్వాల్లో తిరుగులేని శక్తిగా మారిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని చాలా కాలంగా సరితా తిరుపతయ్య వర్గం రకరకాల ప్రయత్నాలు చేస్తోందని లోకల్ టాక్. ఇద్దరి మధ్య ప్రోటోకాల్ పాలిటిక్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ని కుదిపేస్తున్నాయట. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు సరితకు ఆహ్వానం అందటం లేదట. ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ప్రోటోకాల్ రచ్చతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఇక పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమెకు పెద్దపీట వేయటం లేదని సమాచారం. దీంతో తనకు ఏ పదవి లేకపోవటం వల్లే ప్రోటోకాల్ దక్కట్లేదని భావించిన సరిత ఆ దిశగా ప్రయత్నాలు చేశారట. తనకు పదవి కావాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారట. పార్టీ పదవి ఇవ్వాలని లేదా ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని అధిష్టానం ముందు డిమాండ్ ఉంచారని టాక్. పదవి కోసం ఆ మహిళా నేత చాలా కాలంగా ప్రయత్నాలు చేశారని సమాచారం. ఎట్టకేలకు ఈ మధ్య గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు చైర్పర్సన్ గా ఆమెను ప్రభుత్వం నామినేట్ చేసింది. సరితకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి వచ్చాక ఆమె 2.0 పాలిటిక్స్ షురూ చేశారని టాక్. దీంతో గద్వాల్లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయట. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి దీటుగా నియోజకవర్గంలో తనకు కూడా ప్రోటోకాల్ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారట సరితా తిరుపతయ్య. దీంతో ఈ మధ్య జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇక నుండి నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమ వివరాలు తనకు తెలియాలని, ప్రతి ప్రోగ్రామ్ కు ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం పంపాలని అధికారులకు సరిత హుకుం జారీ చేశారని టాక్. అయితే సరిత దూకుడుపై ఎమ్మెల్యే బండ్ల అసహనం కనపరుస్తున్నారని చెప్తున్నారు. ఈ పరిణామాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. కార్పొరేషన్ చైర్పర్సన్ కు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తలదూర్చే అవసరం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ ప్రోటోకాల్ లొల్లి ఇప్పటి వరకు నేతలు అధికారుల మధ్య నలుగుతోందట. రాబోయే రోజుల్లో ఇది పబ్లిక్ మ్యాటర్ గా మారితే ఇరు వర్గాల మధ్య మంటలు రాజుకోవటం ఖాయం ఉంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. అదే గనక జరిగితే ఇన్నాళ్లు సైలెంట్ గా నడిచిన వర్గపోరు వైలెంట్ గా వీధికెక్కే ప్రమాదం ఉందని కాంగ్రెస్ క్యాడర్ బెంబేలెత్తుతోందట. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు శిష్యుడి నిర్వాకం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జికి పెద్ద సంకటమే తెచ్చిపెట్టింది. గత ఎన్నికల్లో తన అనుంగు శిష్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారట ఆ సీనియర్ నేత. అయితే శిష్యుడి యవ్వారం ఇప్పుడు ఆ పెద్ద మనిషి సీటుకే ఎసరు తెచ్చేలా ఉందా? టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి ఆ నేతను తప్పించాలని లోకల్ తమ్ముళ్లు అధిష్టానంపై తెగ ఒత్తిడి తెస్తున్నారట. ఇంతకీ ఎవరా గురు శిష్యులు? ఏదా నియోజకవర్గం? అసలేంటా పొలిటికల్ కహాని? శిష్యుడి నిర్వాకం గురువుకు శాపం. నేతల మధ్య రగులుతోన్న రచ్చ. టీడీపీ ఇన్ఛార్జిని మార్చాలంటోన్న తమ్ముళ్లు. అరవగోలతో రూపాకు చెక్ పెడుతున్నారా? తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టీడీపీలో కొత్త కుంపటి రాజుకుందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రూపానందరెడ్డిపై లోకల్ టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారట. అయితే వాళ్లకు రూపానందరెడ్డితో విభేదాలు ఎప్పటినుంచో ఉన్నా అవి సరికొత్తగా మరోసారి తెరపైకొచ్చాయట. రూపానందరెడ్డి శిష్యుడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరపై వచ్చిన లైంగిక ఆరోపణలను వాళ్లు అస్త్రంగా మలుచుకున్నారని సమాచారం. అలా రూపానందరెడ్డికి చెక్ పెట్టాలని వాళ్లు ప్రయత్నిస్తున్నట్లు లోకల్ టాక్. రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
అనుంగు శిష్యుడని చెప్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రూపానందరెడ్డి అప్పటి వరకు టీడీపీ సీనియర్లుగా చలామణి అయిన విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహప్రసాద్లను వెనక్కి నెట్టి మరీ ఇన్ఛార్జ్ అయ్యారు. ఆ తర్వాత తన శిష్యుడు అరవ శ్రీధర్కు జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించారని చెప్తారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు రావడంతో నియోజకవర్గంలో రూపానందరెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనే టాక్ నడుస్తోంది. ఈ మ్యాటర్లో పార్టీ ఆదేశాల మేరకు అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్ వికెట్ రూపానందరెడ్డి అంటూ లోకల్ టీడీపీ లీడర్లు ప్రచారం చేస్తున్నారట. గత ఎన్నికల ముందు వరకు విశ్వనాథ నాయుడు, నరసింహప్రసాద్ ఉప్పు నిప్పులా ఉండేవారట. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవిని రూపానందరెడ్డి తన్నుకుపోవడంతో ఈ బద్ధ శత్రువులిద్దరూ ఒక్కటయ్యారని సమాచారం. వాళ్ళిద్దరూ ఏకమైనా నియోజకవర్గ టీడీపీలో రూపానందరెడ్డి హవా కొనసాగుతూనే ఉందట. అయితే అరవ శ్రీధర్తో ఇష్యూతో రూపానందరెడ్డికి ఇబ్బందులు వచ్చిపడ్డాయని టాక్. శిష్యుడి వ్యవహారాన్ని తీసుకువెళ్లి గురువు మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారట విశ్వనాథ్, నరసింహప్రసాద్. అరవగోలతో నియోజకవర్గంలో టీడీపీకి చెడ్డ పేరొచ్చిందని, పార్టీకి మళ్లీ క్లీన్ ఇమేజ్ రావాలంటే రూపానందరెడ్డిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలనే వాదనను వాళ్ళిద్దరూ ముందుకు తెస్తున్నారట. అదే విషయాన్ని అధిష్టానం చెవిలో కూడా వేశారని సమాచారం. ఎలాగైనా రూపానందరెడ్డికి చెక్ పెట్టడానికి వాళ్లు పావులు కదుపుతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అయితే ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారట టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి. అరవ శ్రీధర్ ఇష్యూతో రూపానందరెడ్డిపై వేటు పడుతుందా లేదా అనేది చెప్పలేమంటున్నాయి స్థానిక టీడీపీ వర్గాలు. ఒకవేళ రూపానందరెడ్డికి చెక్ పెడితే విశ్వనాథ నాయుడికి గాని, నరసింహప్రసాద్కి గాని రైల్వే కోడూరు టీడీపీ బాధ్యతలు అప్పచెప్పే విషయం కూడా ప్రశ్నార్థకమే అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. గతంలో వీళ్ళిద్దరూ వర్గ విభేదాలతో కోడూరులో కుంపటి రగిలించారట. దీంతో రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జిగా రూపానందరెడ్డినే కొనసాగిస్తారా లేక మరో కొత్త నేతను తీసుకురావడానికి ఆ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తుందా అనేది వేచి చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.